జగిత్యాల మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా ఎవరి పేరును ప్రస్తావిస్తారంటూ కూడా ప్రస్తుతం ఇదే సర్వత్రా ఉత్కంఠగా మారుతుంది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు ఎమ్మెల్యే సంజయ్ అలానే జీవన్ రెడ్డిల వర్గాల మధ్యలో ఏ అభ్యర్థి పేరు బయటకు తీసుకొస్తారనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇక ఎమ్మెల్యే సంజయ్ జీవన్ రెడ్డి వర్గాల మధ్య ఇక్కడ ఒక రాజీ ఫార్ములా ఏర్పడినట్లు కూడా సమాచారం. సీల్డ్ కవర్లో ప్రస్తుతం చైర్మన్, వైస్ చైర్మన్ అభ్యర్థుల పేర్లు ఖరారు చేసినట్లు కూడా తెలుస్తుంది. ఇందులో వాణి, జ్యోతి పేర్లను హైకమాండ్ ముందు ప్రతిపాదించారు ఎమ్మెల్యే సంజయ్. మరి వీరిలో ఒకరికి చైర్మన్ పదవి దక్కుతుందని ప్రచారం. సంజయ్ క్యాండిడేట్కే చైర్మన్ పదవి వచ్చే అవకాశాలు ఉన్నట్లు కూడా అక్కడ వర్గ అధికారులు తెలియజేస్తున్నారు. మరి చూడాలి ఏం జరుగుతుందనేది. ప్రస్తుతం మున్సిపల్ ఎలక్షన్స్ తర్వాత అన్ని జిల్లాల్లో అన్ని మున్సిపల్ ఎలక్షన్స్లో కూడా దాదాపు కాంగ్రెస్ హవానే నడిచింది. అయితే కరీంనగర్లో మాత్రం హంగ్ ఏర్పడడం, అలానే ఇండిపెండెంట్ అభ్యర్థులు ఉండడం కూడా ప్రస్తుతం ఇండిపెండెంట్ అభ్యర్థులే కింగ్ మేకర్స్గా కూడా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో కరీంనగర్ మున్సిపల్ లో చైర్మన్, డిప్యూటీ చైర్మన్, వైస్ చైర్మన్ అలానే మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు ప్రస్తుతం ఆసక్తికరంగా మారుతున్నాయి. అసలు ఈ కరీంనగర్ లో ఏం జరగబోతుందనేది కూడా మధ్యాహ్నం వరకు వేచి చూడాల్సిన పరిస్థితి. మరి ప్రస్తుతం జగిత్యాల మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇటు ఎమ్మెల్యే సంజయ్, జీవన్ రెడ్డి వర్గాల మధ్య రాజీ ఫార్ములా కుదుర్చుకున్నట్లు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం సీల్డ్ కవర్ లో చైర్మన్, వైస్ చైర్మన్ అభ్యర్థుల పేర్లు కూడా ఖరారు చేసినట్లు తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. రైటర్ శ్రీనివాస్, ఇటు ఎమ్మెల్యే సంజయ్ అలానే జీవన్ రెడ్డిల మధ్య వర్గాలకు సంబంధించి కూడా ఒక అభ్యర్థి పేరును ముందుకు రాబోతున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఎమ్మెల్యే సంజయ్కి సంబంధించిన అభ్యర్థి పేరే బయటికి రాబోతున్నట్లు, వారికే చైర్మన్ పదవి ఇవ్వబోతున్నట్లు కూడా సమాచారం అందుతుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? జగిత్యాలతో పాటుగా రాయకల్ రెండు మున్సిపాలిటీలు కూడా ఉన్నటువంటి నేపథ్యం లోపల ఇక్కడ జగిత్యాలు తర్వాత రాయకల్ రెండు చైర్మన్ ఎవరవుతారు మున్సిపల్ చైర్మన్ అనేటువంటిది చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం లోపల ఇక్కడ ప్రధానంగా జగిత్యాల లోపల మాత్రము ఇక్కడ మెజార్టీ సభ్యులు కాంగ్రెస్ వారే గెలిచినా గానీ ఇక్కడ జీవన్ రెడ్డి వర్గము, సంజయ్ వర్గము రెండు వర్గాలుగా విడిపోయినటువంటి పరిస్థితి. అయితే మొదటి నుంచి కూడా జీవన్ రెడ్డి తాను కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం కాదు, నిజమైనటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకు టికెట్ రాకపోవడం వల్లనే ఇండిపెండెంట్ గా ఉన్నా గానీ వారికి తాను ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశాను, కాంగ్రెస్ కే పట్టం కట్టండి అంటే నిజమైనటువంటి కాంగ్రెస్ కే పట్టం కట్టండి అని చెప్పి ప్రచారం చేసినటువంటి నేపథ్యం లోపల ఎక్కువ మొత్తాది లోపల ఇప్పుడు కాంగ్రెస్ సభ్యులే గెలుపొందినా గానీ ఇప్పుడు మేయర్ అంటే అక్కడ చైర్పర్సన్ వ్యక్తి ఇటు సంజయ్ వర్గం అవుతారా లేకపోతే జీవన్ రెడ్డి వర్గం అవుతారా అని చెప్పి అయితే సర్వత్రా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఎట్టి పరిస్థితి లోపల కూడా తాను అసలు సిసలైన కాంగ్రెస్ వారికి ఉంటేనే మద్దతు ఇస్తానని చెప్పి జీవన్ రెడ్డి తేల్చి చెప్పడం, ఆ పంచాయతీ మొత్తం కూడా గాంధీ భవన్ కు చేరుకోవడంతో ఇటు గాంధీ భవన్ లోపల జీవన్ రెడ్డితో ఇటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమకతో పాటుగా జగిత్యాల మంత్రి అడ్డూరు లక్ష్మణ్ కుమార్ నిన్న భేటీ అవ్వడం జరిగింది. తాను ఖచ్చితంగా అంటే అసలు సిసలైనటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వారికి మద్దతు ఇస్తానని చెప్పి చెప్పడంతో ఇటు సంజయ్ వర్గము ఇద్దరి పేర్లు, తర్వాత జీవన్ రెడ్డి వర్గము ఇద్దరి పేర్లు ఇవ్వడం జరిగింది. వీరి లోపల ఇటు సంజయ్ ఏదైతే సంజయ్ సూచించినటువంటి వ్యక్తి అంటే అతడు కూడా మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ లోపలనే ఉన్నటువంటి వ్యక్తి, కానీ సంజయ్ వర్గంకు ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ లోపల ఉన్నటువంటి నేపథ్యం లోపల సంజయ్ అతనికి టికెట్ ఇచ్చారు. ఈ నేపథ్యం లోపలనే అతడు నిజమైనటువంటి అంటే చాలా రోజుల నుంచి కూడా కాంగ్రెస్ జెండా మోసిన వాడు, కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఫస్ట్ నుంచి మొదటి నుంచి కూడా ఉన్నవాడు కావడంతో అతని పేరే ఫైనల్ అయినట్టుగా అయితే మనకు సమాజం ఉంది. ఈ నేపథ్యం లోపల ఎమ్మెల్యే సూచించినటువంటి ఏదైతే ఎమ్మెల్యే వర్గానికి ఆ వ్యక్తి పేరు ఖరారు కావడంతో జగిత్యాల మున్సిపాలిటీ చైర్మన్ పదవి దక్కిందని చెప్పి అయితే ఇటు అవుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు జగిత్యాలు అంటే మిగతా సంపూర్ణమైనటువంటి మెజార్టీ ఉన్నా గానీ ఇక్కడ వీరిద్దరి యొక్క పంచాయతీ తలనొప్పిగా మారినటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు సంజయ్ సూచించినటువంటి పేరే అక్కడ ఖరారైనట్టుగా అయితే తెలుస్తున్నది మనకు. సునాయన్ శ్రీనివాస్, మరి ఎమ్మెల్యే సంజయ్ సూచించిన పేరే అభ్యర్థిని ఒకవేళ కనుక తీసుకున్నట్లయితే చైర్మన్ పదవికి, మరి జీవన్ రెడ్డి ఇది ఒక రాజీ ఫార్ములా కింద చూడొచ్చా లేకపోతే ఏకీభవిస్తారు అనుకోవచ్చా? జీవన్ రెడ్డి కూడా ఇక్కడ జీవన్ రెడ్డి రాజీ ఫార్ములా కన్నా కూడా జీవన్ రెడ్డి మొదటి నుంచి కూడా తాను ఎట్టి పరిస్థితుల్లో సంజయ్ వర్గానికి వ్యతిరేకం కాదు, మా ఇటు జీవన్ రెడ్డి వర్గానికి కూడా సంజయ్ వ్యతిరేకం కాదని మొదటి నుంచి కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ మొదటి నుంచి జెండా మోసిన వాడు, తర్వాత కాంగ్రెస్ పార్టీతో అనుబంధం ఉన్నటువంటి వ్యక్తికే ఇటు చైర్మన్ ఉండాలని చెప్పి అయితే జీవన్ రెడ్డి పట్టు సాధించడం అంటే
పట్టు కోసం ప్రయత్నాలు చేసినటువంటి నేపథ్యం లోపల ఇక్కడ అధిష్టానం కూడా వారి నుంచి పేర్లు తీసుకోవడం జరిగింది. ఇటు జీవన్ రెడ్డి పలువురు పేర్లు ఇవ్వడం జరిగింది, అదేవిధంగా సంజయ్ కూడా ఇద్దరు పేర్లు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యం లోపల ఇప్పుడు సంజయ్ వర్గం సూచించినటువంటి వ్యక్తికి ఇక్కడ చైర్పర్సన్ గా అంటే ఖరారు కావడంతో ఇప్పుడు అసలు సిసలైనటువంటి కాంగ్రెస్ కార్యకర్తకి అంటే మొదటి నుంచి కూడా జెండా మోసినటువంటి వారికి టికెట్ చైర్పర్సన్ గా అవకాశం దక్కడంతో ఇటు ఇద్దరు కూడా సంతృప్తి చెందినటువంటి ఇద్దరు కూడా అభ్యర్థికి ఓకే అన్నటువంటి నేపథ్యం లోపల మొత్తానికి మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీతో అనుబంధంగా ఉండి కాంగ్రెస్ జెండా మోసి అసలు సిసలైనటువంటి కాంగ్రెస్ కార్యకర్తకే అక్కడ చైర్మన్ పదవి దక్కిందని చెప్పుకోవచ్చు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. ప్రస్తుతం జగిత్యాల మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇటు ఎమ్మెల్యే సంజయ్, జీవన్ రెడ్డి వర్గాల మధ్య కూడా రాజీ ఫార్ములా కుదురుకున్నట్లు కూడా తెలుస్తుంది. సీల్డ్ కవర్లో చైర్మన్, వైస్ చైర్మన్ అభ్యర్థులు పేర్లు ఖరారు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం పేర్లలో వాణి, జ్యోతి పేర్లను హైకమాండ్ ముందు ప్రతిపాదించారు ఎమ్మెల్యే సంజయ్. వీరిలో ఒకరికి చైర్మన్ పదవి దక్కుతుందని ప్రచారం జరుగుతుంది. మరి సంజయ్ క్యాండిడేట్కే చైర్మన్ పదవి కూడా దక్కే అవకాశాలు ఉన్నట్లు కూడా కనిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఈ రోజు రాష్ట్రంలో 116 మున్సిపాలిటీల చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లు, 7 కార్పొరేషన్ల మేయర్లు, డిప్యూటీ మేయర్లు ఎన్నిక ఇవాళ జరగనుంది. ఇక దీనికి సంబంధించి కూడా కార్పొరేటర్లు అలానే కౌన్సిలర్లు కూడా ప్రమాణ స్వీకారం అనంతరం లంచ్ బ్రేక్ తర్వాత మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్ కి సంబంధించిన ఓట్లు కూడా జరుగుతూ ఉంటాయి. ఇక ఇప్పటికే మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్ కి సంబంధించి క్యాంప్ పాలిటిక్స్ కూడా జరిగాయి. తమ కార్పొరేటర్ని, కౌన్సిలర్ని కాపాడుకునే ప్రయత్నంలో ఆ నేతలు కూడా వారిని క్యాంప్ పాలిటిక్స్ కి తీసుకొని వెళ్లారు. క్యాంపులకు తీసుకొని వెళ్ళిన సందర్భాలు కూడా నెలకొన్నాయి. ఇక ఇప్పుడు కూడా మనం చూసుకున్నట్లయితే హంగ్ కూడా ఏర్పడింది కొన్ని చోట్ల. ఇక హంగ్ ఏర్పడిన దగ్గర కూడా ప్రతి ఒక్కరి దగ్గర స్వతంత్ర అభ్యర్థులదే పైచేయిగా కూడా కనిపించింది. అయితే స్వతంత్ర అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఇండిపెండెంట్ గా నిలబడిన వాళ్ళు వారే కింగ్ మేకర్స్ గా కూడా వ్యవహరించారు. ప్రస్తుతం జగిత్యాల దగ్గరకు వస్తే జగిత్యాల మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే ఎట్ లాస్ట్ ఎమ్మెల్యే సంజయ్, జీవన్ రెడ్డి వర్గాల మధ్య రాజీ ఫార్ములా కుదిరినట్లు కూడా తెలుస్తుంది. ఇక ఈ రెండు వర్గాల మధ్య కూడా ప్రస్తుతం ఎమ్మెల్యే సంజయ్ ఎవరినైతే పేరును ప్రతిపాదించారో వారే చైర్మన్ గా, వైస్ చైర్మన్ గా కూడా నిలబడే అవకాశం ఉన్నట్లు కూడా హైకమాండ్ కి వారి పేర్లనే ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం సీల్డ్ కవర్ లోనే చైర్మన్, వైస్ చైర్మన్ అభ్యర్థుల పేర్లు ఎమ్మెల్యే సంజయ్ క్యాడర్ కి ఇవ్వడం కూడా జరిగింది. వాణి, జ్యోతి పేర్లు హైకమాండ్ ముందు ప్రతిపాదించారు ఎమ్మెల్యే. ఇక వీరిలో ఒకరికి చైర్మన్ పదవి దక్కుతుందని కూడా ప్రచారం జోరుగా సాగుతుంది. మరి సంజయ్ క్యాండిడేట్ కే చైర్మన్ పదవి లాస్ట్ కి ఖరారైనట్లు కూడా సమాచారం అందుతుంది. చూడాలి మరి మధ్యాహ్నం ఈరోజు కార్పొరేటర్లు అలానే కౌన్సిలర్ల తర్వాత కూడా ఈరోజు కాసేపట్లోనే కౌన్సిలర్లు, కార్పొరేటర్లు కూడా మున్సిపల్ ఎలక్షన్స్ లో ఎవరైతే విన్నారో వారందరికీ కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రమాణ స్వీకారం అనంతరం లంచ్ బ్రేక్ తర్వాత మేయర్లు, డిప్యూటీ మేయర్లు అలానే చైర్మన్, వైస్ చైర్మన్ కి సంబంధించిన ఓట్లు వినియోగిస్తారు. అయితే ప్రజెంట్ అన్ని విధాల్లో కూడా కాంగ్రెస్ సవానే నడిచే అవకాశం ఉన్నట్లు కూడా మనకి స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఇందులో కరీంనగర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ గా ఉంది. మరి అక్కడ ఏం జరగబోతుంది అనేది ఎలక్షన్ తర్వాత, ఓట్స్ తర్వాత తెలిసే అవకాశం ఉంది. ప్రజెంట్ జగిత్యాలలో అయితే ఎమ్మెల్యే సంజయ్ ప్రతిపాదించిన అభ్యర్థి పేరు మాత్రమే వస్తుంది. సో క్యాడర్ కూడా ఎమ్మెల్యే సంజయ్ ఎవరినైతే పేరు అభ్యర్థి ఖరారు చేస్తారో వారికే చైర్మన్ పదవి అవకాశం ఇచ్చినట్లు కూడా కనిపిస్తుంది.